నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు టాపిక్‌లో భాగంగా బైగామి. బైగామి అంటే ఒక వ్యక్తి భార్య బతికుండగానే రెండో వివాహానికి పాల్పడ్డట్లయితే దాన్ని బైగామి అంటారు. అలాగే భర్త బతికుండగానే ఒక స్త్రీ రెండవ వివాహానికి పాల్పడ్డట్లయితే అంటే రెండవ వివాహం చేసుకున్నట్లయితే దాన్ని బైగామి అంటారు. అంటే బైగామి అనేది హిందూ మ్యారేజ్ వ్యవస్థ 1956 హిందూ వివాహ చట్టం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తికి ఒకటే భార్య. అంటే హిందూ వివాహంలో ఒక భార్య మాత్రమే వివాహం. ఒక భార్య కాకుండా రెండో భార్య చేసుకున్నట్లయితే దాన్ని బైగామి అంటారు. అంటే రెండో భార్య చేసుకోవడానికి వీలు లేదు. కానీ ఏ సందర్భాలలో రెండో భార్యను చేసుకోవచ్చు అని కూడా కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. రెండో భార్యను చేసుకోవాలనుకుంటే మొదటి భార్య మరణించినప్పుడు రెండో భార్యను చేసుకోవడానికి వీలుంది. అలాగే ఒకవేళ మొదటి భార్యతోని డివోర్స్ ఇస్తే ఆ డైవర్స్ ఇచ్చిన తర్వాత కూడా రెండో పెళ్ళిని కూడా చేసుకోవచ్చు. లేదు మొదటి భార్య పెళ్ళి డి మనకు నల్ అండ్ వైడ్ అయింది. అంటే అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అంటే నల్ అండ్ వైడ్ పెళ్ళి రద్దయింది. పెళ్ళి ఎప్పుడు రద్దవుతుంది? కొన్ని సందర్భాలలో పెళ్ళి రద్దవుతుంది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 to 3 డేస్‌కే వాళ్ళు డివోర్స్ అయిపోయారు. సో వాళ్ళకి అసలు కలవలేదు. అట్లాంటప్పుడు నల్ అండ్ వైడ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. అప్పుడు నల్ అండ్ వైడ్ చేసినప్పుడు కూడా ఆ యొక్క నల్ అండ్ వైడ్ అయిందంటే పెళ్ళిని నెక్స్ట్ ఏంటనే మ్యారేజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం అలాగే ఒక పెళ్ళి అయిన స్త్రీ గాని, పురుషుడు గాని 7 సంవత్సరాలు కనబడకుండా పోయినట్లయితే 7 సంవత్సరాలు కనబడకుండా పోయినట్లయితే అప్పుడు భర్త ఇంకొక భార్యని చేసుకోవచ్చు. లేదా భార్య ఇంకొక భర్తని చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఏ సందర్భాలు చేసుకోవచ్చు అనుకున్నాము? ఒకటి మరణించినప్పుడు అనుకున్నాము, డైవర్స్ తీసుకున్నప్పుడు అన్నాము, నల్ అండ్ వైడ్ అయినప్పుడు అనుకున్నాము. అలాగే 7 సంవత్సరాలు కనబడకుండా పోయినప్పుడు కూడా సెకండ్ మ్యారేజ్‌ని చేసుకోవచ్చు అనుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ బైగామి అయినటువంటి కేసులు ఏ సెక్షన్ల కింద పనిష్మెంట్లు ఇవ్వబడతాయి? ఇక్కడ మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ 17 ప్రకారంగా ఈ యొక్క బైగామి కేసులు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఐపీసీ 494, ఐపీసీ 495 కింద పనిష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రెండవ వివాహం అనేది తప్పు. దాన్ని చేసుకున్నట్లయితే దాని కింద 5 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఫైన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఫైన్ మరియు 5 సంవత్సరాల వరకు ఫైన్ మరియు అలాగే శిక్ష కూడా 2 ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఇట్లాంటి కేసులలో మనకు పనిష్మెంట్స్ అనేటివి చాలా సివియర్‌గా తొందరగా ఇవ్వడం జరుగుతుంది. సో అంతే ఇక్కడ బైగామి కేసుల నుంచి మనం రక్షించుకోవాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మ్యారేజ్‌ని యాక్సెప్ట్ చేయకూడదు. కానీ అన్ని మతాలలో ఇదే విధంగా ఉందా అనేది ఒక క్వెషన్. అన్ని మతాలకు ఇది వర్తిస్తుందా అంటే వర్తించదు. హిందూ మతం మాత్రమే వర్తిస్తుంది. అలాగే క్రిస్టియన్ మతానికి కూడా వర్తిస్తుంది. హిందూ మతంలో ఎవరెవరు వస్తారు? హిందువులు, బుద్ధులు, అలాగే తర్వాత జైనులు. సో వీళ్ళందరూ కూడా మనకు హిందూ మతం కిందకి వస్తారు. అదే క్రిస్టియన్ మ్యారేజ్‌లో కూడా రెండో మ్యారేజ్ అనేది యాక్సెప్ట్ లేదు కాబట్టి వాళ్ళకు కూడా వర్తిస్తది. కానీ ముస్లింల విషయానికి వచ్చినప్పుడు ఈ బైగామి అనేది వర్తించదు. ఎందుకంటే ముస్లిం వివాహ చట్టంలో నలుగురిని వరకు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఉండి కనుక వాళ్ళకు బయోగామి కేసేస్తే చెల్లై అవి 494 కానీ 495 కింద అప్లికేబుల్ కూడా కావు. అంటే నలుగురు వరకు పెళ్లి చేసుకోవచ్చు, లేదా 7 వరకు కూడా చేసుకోవచ్చు అంటారు. కానీ నలుగురు తర్వాత ఐదో పర్మిషన్ ఉన్నట్లయితే నాలుగో భార్య పర్మిషన్ ఇస్తే ఐదో భార్యను, ఐదో పర్మిషన్ ఇస్తే ఆరో భార్యను, ఆరో పర్మిషన్ ఇస్తే ఏడో భార్యను చేసుకోవచ్చు అని అంటారు. సో కాబట్టి వాళ్ళకు పోషించే కెపాసిటీ ఉంది వాళ్ళు నిరూపించుకున్నప్పుడు వాళ్ళ యొక్క వైఫ్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే అలా పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క బయోగామి అనేది ఓన్లీ హిందూ మరియు క్రిస్టియన్స్లో మాత్రమే ఉంటుంది. ముస్లిమ్స్లలో ఈ బయోగామి అనేది అప్లికేబుల్ కాదు. సో ఈ యొక్క చట్టాలను మనం పూర్తిగా అవగాహన రావడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ని ఏర్పరచుకున్నాము. సోషల్ పోస్ట్ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా ఈ యొక్క చట్టాలపై చక్కని అవగాహన ఏర్పడాలన్న ఉద్దేశంతో మాత్రం చేస్తున్నాము. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా డైరెక్ట్గా నా నంబర్కి మీరు కాల్ చేసి కూడా అడగచ్చు. థ్యాంక్ యూ.